ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు మనకి ఏ వాక్కులు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇక మీదట పగలు సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగాను, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవుని బిడ్డలారా, ఇక్కడ వెలుగిచ్చుటకు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఇక్కడ ఉండబోతున్నాడంట. ఎందుకంటే ఆయన ప్రకాశము సూర్యుని కంటే మించినదై, చంద్రుని కంటే మించినదై ఉంటుందని ఇక్కడ వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడంతోనే చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడ్డారు. మరణ ఛాయలో ఉన్న వారికి నీతి సూర్యునిగా జీవపు రేఖలు, వెలుగు రేఖలు ఉదయించినట్లుగా బైబిల్ లేఖన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక భయంకరమైన బ్రతుకుల్ని దేవాది దేవుడు అద్భుతంగా మార్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడో, ఎన్నో బ్రతుకులు సూర్యుడు ఉంటూ ఉన్నా, చంద్రుడు ఉంటూ ఉన్నా చాలామంది బ్రతుకుల్లో చీకటిమయమైపోతున్నాయి. రోగముల చేత, రుగ్మతల చేత, వ్యాధుల చేత, బంధకముల చేత, అనారోగ్య పరిస్థితుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల బంధకముల చేత, నిందల చేత, అవమానముల చేత, కృంగుదల చేత, నిట్టూర్పుల చేత, శోధన, వేదన అన్నీ ఉన్న ఏదో తెలియని బాధ, కృంగుదల, వేదనలో చాలామంది ప్రజలు ఉండిపోతూ ఉన్నారు. సూర్యుడు ఉదయిస్తూనే ఉంటున్నాడు, చంద్రుడు ఉదయిస్తూనే ఉంటున్నాడు. కానీ చాలామంది బ్రతుకుల్లో చీకటి రాజ్యం వెళుతున్న పరిస్థితుల్లో ఆ యొక్క అనుభవంలో చాలామంది వెళ్తున్నప్పుడు నిజరక్షకుడు, లోకరక్షకుడు, అనేకులను రక్షించేవాడు ఎప్పుడైతే ఈ భూమి మీదకు వచ్చాడో అనేకులు బ్రతుకులు వెలుగుమయంగా మార్చబడ్డే. దేవుని బిడ్డలారా, పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తి నడిపించాడు, చూడలేని వారికి చూపునిచ్చాడు, మాట్లాడలేని వారు మాట్లాడారు. భయంకరమైన చీకటి చేత, రోగముల చేత, అపవిత్రాత్మల చేత బంధించబడిన వారిని దేవుడు విడుదల చేశాడు, విముక్తి చేశాడు. నానా విధమైన రోగముల చేత బంధించబడిన వారిని దేవాది దేవుడు రక్షణలోనికి నడిపించాడు. యెహోలోక పరంగా ధనాశ చేత తెలియని అజ్ఞానంలోకి నడిపించబడిన వారిని నిజరక్షకుడు, లోకరక్షకుడు దైవత్వంలోనికి నడిపించాడు. బ్రతికేంటో నేర్పించాడు, నీ తత్వం ఏంటో నేర్పించాడు, మంచి తత్వం ఏంటో నేర్పించాడు, నిజముగా బ్రతికే బ్రతుకునిచ్చాడు, అనేకులకు రక్షణ ఇచ్చాడు. ఆయన వస్తువుని అనేక బ్రతుకులు మార్చబడ్డాయి, అనేకులను జీవంలోనికి నడిపించాడు, అనేకులకు వెలుగువంతంగా మార్చబడ్డాడు. ఆయన వస్తువు ఉండగానే భయంకరమైన చీకటి చేత పట్టి బంధించబడుతున్న వారికి గొప్ప వెలుగు చూశారు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు దేవాది దేవుడు ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ నీ పరిస్థితి కూడా భయంకరమైన స్థితిలో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నారేమో, తెలియని వేదన, తెలియని బాధ, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, ప్రేమ లేక, ఒంటరితనంలో, వేదనలో బంధించబడి, నిరుద్యోగంతో, లేకపోతే మంచాల పట్టి అనారోగ్యంతో, ఎవరు బాగు చేయలేనంత, ఎవరు ఇవ్వలేనంత, ఎవరు స్వస్థపరచలేనంత, ఎవరు గాయములు కట్టలేనంత పరిస్థితిలో మీరున్నారేమో. కానీ నిజరక్షకుడు, లోకరక్షకుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నిన్ను బ్రతికించడానికి, నీకు వెలిగివ్వడానికి, నిన్ను దీవెనకరంగా మార్చడానికి, నిన్ను అద్భుతంగా ఆశీర్వదించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన పుట్టుక వ్యర్థం కాకుండా నిజరక్షకుని యొద్దకు మీరు రాగలిగితే, ఆయన నామాన్ని మీరు ఆశ్రయించగలిగితే, మీకు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఆయనే నిత్యమైన వెలుగుగా మీకు ఉండబోతున్నాడు, మీ మీద ప్రకాశించబోతున్నాడు. ఆ వెలుగు మీ జీవితంలో ఉన్న చీకటిని అంతా పారదోలుతుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ అపవాది మిమ్మల్ని పుట్టాడు, ఎక్కడ కబ్జా చేశాడు, ఎక్కడ మీ జీవితాలను పాడు చేశాడు, ఎక్కడ నాశనంలోనికి నడిపించాడో అవన్నీ వెలుగుకరంగా మార్చబడాలి అంటే, దీవెనకరంగా మార్చబడాలి అంటే నిజరక్షకుని యొద్దకు వద్దాం. ప్రతి ఉదయకాలం దైవికంగా ఈ వాక్కును తీసుకుంటూ, దైవిక ఆత్మచేత నడిపించబడుతూ, ప్రతి దినము కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాల్లో చేర్చుకుంటూ, మన హృదయంలో ఆయన వెలుగుగా ఉండాలని మనం నిర్ణయించుకుంటూ, తీర్మానం తీసుకుంటూ ముందుకు వెళ్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి మీకు మహిమ. ఎంతమందికి మీరు వెలుగుగా ఉండబోతున్నారో, ఎంతమందిని వెలుగుబంతంగా మార్చిపోతున్నారో, ఎంతమందికి నీతి సూర్యునిగా మీరు ఉండబోతున్నారో, ఎంతమందికి అనేక జీవితాలను వెలిగించబోతున్నారో వారందరి పట్ల నీ కార్యాలు జరిగించాయా. వారు నిన్ను వారి హృదయంలో చేర్చుకుంటూ ఉండగా, వారి బ్రతుకుల్లో ఉంచుకుంటూ ఉండగా, నీవే గొప్ప దేవునిగా, మంచి దేవునిగా వారికి ముందుండి నడిపించబడుతూ అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ సెలబ్రేషన్స్ అన్ని సందర్భంగా నిన్ను మా హృదయంలో జన్మించే విధంగా, నీవు మాకు వెలుగుగా ఉండే విధంగా అనేక బిడ్డలను వెలిగించండి. భయంకరమైన రోగం నుంచి, రుగ్మతల నుంచి, అనారోగ్యం నుంచి, అస్వస్థత నుంచి నీ ప్రజలు విడిపించబడినట్లుగా సహాయం చేయండి. వారు తింటున్న తాగుతున్న అద్భుతాలు, స్వస్థతలు జరిగించండి. వారి నీటిని అభిషేకించండి, ఆ యొక్క తింటున్న ఆహారాన్ని అభిషేకించండి. పీల్చే గాలిలో స్వస్థతను పంపించయ్యా. వారి ఇల్లంతా వెలుగుమయంగా మార్చబడాలి. ఎక్కడ చీకటి, అంధకార సమూహాలు ఎక్కడ లేకుండా ప్రతి చీకటిని బ్రేక్ చేస్తూ జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అద్భుతమైన వెలుగును ప్రకటిస్తూ ఉండగా వారందరూ తేజరిల్లినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపించడం మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. ప్రతి దినము కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి మనందరం సిద్ధపడదాం. దేవాది దేవుడు మనల్ని ముందుకు కొనసాగించి బలపరచబోతూ ఉండగా అద్భుతంగా దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యాపీ బ్లెస్డ్ డే.